రాత్రి లియోగాడి సెకలకి నవ్వులే నవ్వులండి. ఏంటంటే వాడు ఇప్పటికి మన ఇంటికొచ్చి 9 నెలలు దాకా అవుతుంది గానీ, ఎప్పుడూ గూడా కాలింగ్ బెల్ సౌండ్ ఇనల. రాత్రి నేను ఒక స్విచ్ నొక్కబోయి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాను. ఆ సౌండ్ ఇన్న తర్వాత వాడి స్పందన చూడండి ఒకసారి. చూసారు కదా వాడి ప్రవర్తన ఎట్లుందో. వాడిని అలా చూసాక నేను పదే పదే కాలింగ్ బెల్ నొక్కుతా ఉంటే వాడు విచిత్రంగా చూస్తుండండి. ఇక చాలా మంది అడుగుతున్నారు, లియో కూడా మంచి యాక్టివ్గా ఉంటాడు కదా, ఫుడ్ ఏం పెడతారని. ఇంట్లో పెంచుకునే డాగ్స్ కి చాలా మంది కొంచెం ఎక్కువ రేటు పెట్టే ఫుడ్ పెడతారు కదా, పెడిగ్రీన్, పురీనా అని ఇట్లా పేర్లు ఉంటాయి కదా, అవైతే మేము ఎప్పుడు తెచ్చి పెట్టలేదు. ఇంట్లో మేము తినేదే వాడు తింటాడు. పాలన్నం, పెరుగన్నం. నాన్ వెజ్ రోజు అయితే పండగే పండగ వాడికి. అయితే పెరుగన్నం తింటుంది కదా అని రోజు పెట్టకూడదంట. ఇక వీడి విషయంలో నేను గమనించింది ఏంటంటే, కార్తీక మాసంలో మేము నాన్ వెజ్ తినలేదు, వాడికి పెట్టలేదు. అయితే కార్తీక మాసం 20 రోజులు దాటిన దగ్గర నుంచి వాడికి జుట్టు బాగా రాలటం మొదలెట్టింది. ఇంట్లో ఎక్కడ చూసినా జుట్టే ఉండే. కార్తీక మాసం తర్వాత అటు ఇటుగా 10 రోజులు అట్లే ఊడిపోయింది. ఇక నాన్ వెజ్ తింటాం మొదలెట్టాం కదా, అప్పటి నుంచి మళ్ళీ జుట్టు ఇప్పటికీ కూడా అసలు వాడి జుట్టు రాలడం లేదు. వాడి జుట్టు ఒత్తుగా ఉండాలంటే కారణం నాన్ వెజ్ అని అప్పుడు అర్థమైంది. అయితే అప్పట్లో నాకు తెలియక మసాలాలు కారంతో వండుకొని మేము తినేదే వాడికి పెట్టేవాళ్ళం. అలా పెట్టకూడదని మన వాళ్ళందరూ చెప్పబట్టి విడిగా ఉడకబెట్టి పెడుతున్నాను. ఇక లియో సార్ భోజనం చేసి టీవీ చూస్తున్నారు. లియో గారి కోసం లైక్ కొడతారా?